హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే సమ్మర్ స్పెషల్ బాదాం కుల్ఫీ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ముందుగా ఈ కుల్ఫీ ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని వేడి చేయాలి. ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మనము వేడి చేయడానికి పెట్టిన పాలల్లో నుంచి ఒక పెద్ద గరిటెడ్ పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి, ఎక్కువగా మరిగించొద్దు అనమాట. ఇప్పుడు ఇలా వంటలేమీ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కొద్ది వాటర్ తీసుకొని వేడి చేసుకొని అందులో ఒక 10-12 బాదాం వేసుకొని మరిగించుకోవాలి. అలాగే కాజు కూడా ఒక గుప్పెడు తీసుకొని ఇందులోకి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత ఈ బాదాంని మళ్ళీ కూల్ వాటర్లో వేసుకొని ఇలా పీల్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా బాదాం పీల్ అనేది తీసేసుకోవచ్చు. తర్వాత బాదాంని మిక్స్లో వేసుకొని అలాగే నానబెట్టుకున్న కాజును కూడా వాటర్ తీసేసి వేసుకోవాలి. ముందుగా అయితే ఇలా వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పాలు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు పాలు ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలను కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు కాసేపు మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చక్కెర వేసుకుందాం. ఒక 4 టీ స్పూన్స్ దాకా చక్కెర వేసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కూడా పాలల్లో బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. సో ఇలా మంచిగా పాలు అనేది మరిగిన తర్వాత షుగర్ కూడా బాగా కలిసిన తర్వాత పాలల్లో మిక్సీ పట్టుకున్న బాదం కాజు పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి వేసేసుకుందాము. వాటర్ అన్న వేసుకోవచ్చు, లేదంటే పాలన్న వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. కాసేపు మరిగించుకోండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి వంటలేమీ లేకుండా కలుపుకొని పాలల్లో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఆలస్యం లేకుండా త్వరగా కలిపేసుకోవాలి. కాసేపటికి పాలు అనేది బాగా చిక్కబడతాయి. ఈ విధంగా అవుతుంది. సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. మొత్తానికి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక అలానే వదిలేయద్దు. స్పూన్తో ఇలా చల్లారే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా చల్లారినాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కుల్ఫీ మౌల్లోకి ఫిల్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా కూడా కావాల్సినంత ఎంత పడుతుందో అంత చూసుకొని ఇలా బ్యాటర్ మొత్తము ఫిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకో మౌల్లోకి కూడా మనం ఈ కుల్ఫీ బ్యాటర్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా టాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పేపర్ అన్నా లేదంటే బటర్ పేపర్ అన్నా ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్న తర్వాత సన్నగా హోల్ అనేది చేయాలి. ఇలా సెంటర్లోకి చాకుతోటి ఇలా హోల్ చేయాలి. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, అది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్లోకి అయితే పెట్టేస్తున్నాను నేను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టకుండా కూడా ఇలా మూత పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత కూడా మనము స్టిక్ అనేది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ స్టిక్ ఇంకొకటి కూడా మనం ఇలా చేసేసుకుందాం. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని అలాగే ఈ బటర్ పేపర్ కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా కొంచెం వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇది నార్మల్ వాటరే. ఒక బౌల్లోకి తీసుకొని లైట్గా ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసేసుకున్నామంటే ఈజీగా తీసేయచ్చు. చూసారు కదా, బాదం కుల్ఫీ రెడీ అయిపోయింది.
చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, ఈ సమ్మర్లో చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా అందరూ చాలా ఇష్టపడతారు. చూసారు కదా, హెల్తీగా కాజు బాదాం వాడి ఇలా బాదం కుల్ఫీ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.